హైదరాబాద్ లో ఆహార కల్తీ నియంత్రణ ఉక్కుపాదం మోపుతోంది. 100 రోజుల్లో 185 కేసులు నమోదు చేసిన హెచ్ఫాస్ట్ ప్రకటించింది. సుమారు 122 టన్నుల కల్తీ నాసిరకం ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఆహార కల్తీ నియంత్రణపై అధికారుల కార్యాచరణ ఏంటి? హైదరాబాద్ నగరంలో పూర్తిగా కల్తీ ఆహారాన్ని నియంత్రించే దిశగా కూడా హెచ్ఫాస్ట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హెచ్ఫాస్ట్ ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి సజనర్ ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక డీసీపీ స్థాయి అధికారిని నేతృత్వంలో కూడా ఈ హెచ్ఫాస్ట్ కి సంబంధించి కూడా నిత్యం ఆ కల్తీ ఆహారం పైన కూడా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే దాదాపు 100 రోజుల్లో వ్యవధిలోనే 185కు సంబంధించిన కేసులు నమోదు చేసినట్లు కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. దీంట్లోనే 121కి సంబంధించి టన్నుల కల్తీ ఆహారం నాసరికర ఆహార పదార్థాలను అయితే స్వాధీనం చేసుకున్నట్టు కూడా అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగానే కల్తీకి సంబంధించి అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పండ్లు, పన్నీరు, కోవా, నెయ్యి, మాంసం, చికెన్ వ్యర్థాలకు సంబంధించి వాటిని సీజ్ చేసినట్లు కూడా అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం 247 కేసులకు సంబంధించి కూడా తదుపరి చర్యల కోసం కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల సంబంధించి కూడా వారిని బదిలీ చేయడం, తర్వాత దర్యాప్తుకు సంబంధించి కూడా వాళ్ళు అధికారులు దర్యాప్తు అయితే చేయడం జరిగింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు రాజేంద్రనగర్ జోన్లకు సంబంధించి కూడా దాదాపు 55 కేసులను కూడా అత్యధికంగా నమోదు చేసినట్లయితే అధికారులు ప్రకటించడం జరిగింది. అంటే ప్రతిరోజు కూడా ఇటు హెచ్ఫాస్ట్ కి సంబంధించి కూడా కంప్లైంట్లు, అంటే ప్రతిరోజు సగటుకు 16 వరకు కూడా ఈ కల్తీ ఆహారం పైన కూడా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి కూడా ప్రధానంగా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కల్తీ ఆహారంతో కూడా ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటమడితే ఖచ్చితంగా వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. కల్తీ ఆహారం మాఫియా ముఠా పైన కూడా అవసరమైతే ఫ్యూచర్ లో పీడీ యాక్ట్ కూడా సంబంధించి కూడా ప్రయోగిస్తామని చెప్పి చాలా స్పష్టం చేస్తూ ఒక నోటు ద్వారా కూడా వెల్లడించడం జరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలకు సంబంధించి కూడా పర్టికులర్ ఒక మార్గదర్శకులకు సంబంధించి కూడా ఉండాలి. తర్వాత వాటిని ప్రత్యేకంగా జారీ చేసి తర్వాత ఒక లిస్ట్ ని కూడా వాళ్ళు సంబంధించి మార్గదర్శనం కూడా పెట్టుకోవాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఆహార పదార్థాలకు సంబంధించి కూడా ఇటు అధికారులు ఎక్కడైతే లైసెన్స్ ఉన్నాయో తర్వాత నాణ్యత పరిణామాలు కూడా తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా అధికారులతో స్పష్టం చేయడం జరిగింది. దీనిపై కల్తీ ఆహారం కి సంబంధించి కూడా ఏమన్నా హోటల్లో గానీ తర్వాత ఎక్కడన్నా కల్తీ ఆహారం సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే డైల్ 100 గానీ లేదా హెచ్ఫాస్ట్ కి సంబంధించి నెంబరు ఇప్పటికే ఏర్పాటు చేశారు కాబట్టి ఆ నెంబర్ కి ఇవ్వాలని చెప్పి కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు అయితే సూచించడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందో వారికి సంబంధించి అయితే చాలా గోప్యంగా వివరాలను ఉంచి తర్వాత వారికి సంబంధించి వివరాలు ఎక్కడ కూడా బయటికి ఇవ్వని చెప్తారు. అయితే రాబోయే రోజుల్లో హెచ్ఫాస్ట్ అధికారులు కల్తీ ఆహారం పైన ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులతో సాయంతో కూడా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి వారి ప్రమేయం మళ్ళీ కల్తీ ఆహారం తయారు చేసినట్లు వారి దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వారిపై పీడీ యాక్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెల్లడిస్తున్నారు. ధన్యవాదాలు రమేష్.